ఆటోలన్నీ మరి ఏం ఎవరికి ఇచ్చిరో తెలియదు, అయిపోయినాయి అంటారు. అయిపోయినా అంటే ఎవరికి అడగాలి ఇప్పుడు చెప్పండి. 12,000 ఇస్తానే 12,000 కూడా రాలేము. ఎట్లా బతకాలి ఆటోలో? మహాలక్ష్మి పథకం పెట్టి పరిశాన్ చేసిరు మాకు, ఇంకేం ఎట్లా బతకాలి చెప్పండి? ఎట్లా అందు గురించి వచ్చాము. అంటే ఇప్పుడు ఆటోలు నడపడమే పాపం అయిపోయిందా మీకు? అంతే మరి పాపం, అదే బతకాలి. ఆటోలో బతకద్దు ఇక, వేరే వాళ్ళు బతకాలి, ఆటోలు బతకద్దు ఇక. ఏడవైనా అదే బాధ ఉన్నది, ఏం చేయాలో అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి అందు గురించే కూర్చున్నారు, ఆటోలకు పరిశాన్ చేయని కూర్చున్నారు రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్ పెట్టి మహాలక్ష్మి పెట్టి పరిశాన్ చేసారు. నెలకు 12,000 ఇస్తానని 12,000, డబల్ బెడ్రూమ్ లేదు. ఎట్లా బతకాలి? నెలకు 12,000 ఇల్లు కిరాయి ఆడికేం తెచ్చి కట్టాలి? ఏం చేయాలి చెప్పి అర్థమైతే లేదు. ఇలా ఇప్పుడు ఫ్రీ బస్ విషయంలో మీ ఆటోలు ప్రధానంగా ఎక్కేదే మహిళలు. వాళ్ళు మాక్సిమం ఫ్రీ బస్ వచ్చినాక వాళ్ళు బస్సులో వెళ్ళిపోతారు. ఎక్కడమ్మా అదే బస్ కిరా అంటే ఇయ్య అంటారు, వాళ్ళు ఫ్రీ పోతాం బాబు అంటారు. ఓలా ఊబర్ కూడా 9 రూపాయలు 8 రూపాయలు కట్టిస్తున్నాడు. ఏం పడతాలు వస్తుంది? బైక్ కూడా పెట్టిండు మరి, బైక్ ఇట్లా ఉన్న ప్రాబ్లం. ఎట్లా చేయాలి? ఓలా ఊబర్లో 9 రూపాయలు కిలోమీటర్ ఇస్తే 10 కిలోమీటర్ పోతే 150 రూపాయలు ఇస్తే ఏం లాభం వస్తుంది అన్న చెప్పండి? కమిషన్ ఏమి ఇవ్వాలి వానికి? ఎట్లా బతకాలి చెప్పండి? కనీసం మినిమం 10 కిలోమీటర్ 300 250 ఇవ్వాలి కదా. 9 రూపాయల కిలోమీటర్ 8 రూపాయల కిలోమీటర్ ఎట్లా బతకాలి చెప్పండి? ఓలా ఊబర్ అట్లా రాపిడో బైక్ ఉన్నది, మళ్ళీ బైక్ ఒక్కడైతే బైక్ బుక్ చనిపోతుడు. ఎట్లా చేయాలి? జాబ్ చేసేటోడు కూడా బైక్ మీద కొడుతురు. జాబ్ చేసేటోడు 9 నెలలు చూసి బుకింగ్ ఇప్పుకొని వన్ సైడ్ లేపుకొని పోతున్నాడు. అట్లా ఎట్లా చేయాలి చెప్పండి? కమిషన్ ఓలా ఊబర్ కమిషన్లు కూడా విపరీతంగా ఉన్నట్టున్నాయి. విపరీతంగా ఉన్నాయి. పడతలే వస్తలేదా? నా 9 రూపాయలు 8 రూపాయల కిలోమీటర్ ఇస్తే ఏం పడతలు వస్తాయి చెప్పండి? 10 కిలోమీటర్ 150 రూపాయలు ఇస్తే ఏం పడతలు వస్తాయి చెప్పండి? మీరు కనీసం మినిమం 300 ఉండాలి 10 కిలోమీటర్. ఓలా ఊబర్ కమిషన్ ఎంత కడిస్తారు? కమిషన్ 30 రూపాయలు తీసుకుంటాడు, 30 25 ఎవరు ఇష్టం ఉన్నట్లా అడిగేలేదు దానికి సమస్య. అట్లా ఉన్నది కదా. ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి? ఏం చెప్పాలి? ఆటోలో పర్మిట్ ఇస్తే డైరెక్ట్ ఆటోకు లైసెన్స్ ఇస్తే అయిపోయి చేసి చూసుకుంటాం. డీలర్లు అయితే లేవంటారు బండ్లు, ఇప్పుడు అన్ని అయిపోయినాయి అంటారు. ఎవరికి అడగాలి ఇప్పుడు? బండ్లు ఇడిచబెట్టినా అన్నారు, పర్మిట్ ఇచ్చిన ఎవరికి అడగాలి ఇప్పుడు చెప్పండి? పెద్ద ఇష్యూ అయింది పర్మిట్ విషయంలో. పర్మిట్ డైరెక్ట్ ఆర్టీఓ నుంచి ఎస్పీ నుంచి ఇస్తే అయిపోయి. డీలర్లకు ఇచ్చులో డీలర్లు కంపెనీలు అందరూ కమ్మనై మాకు పరిశాన్ చేస్తారు. డీలర్లు ఎవరు ఉంటారు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 3,20,000 ఆటోలు అని చెప్పారు. ఎలా ఉన్నాయి అన్ని అడిగి షోరూమ్ లో పోతే లేవంటుడు. ఇప్పుడు నేను పెట్టిన అయినా పెట్టిన అందరు ఫెయిల్ అయినాయి. ఎవరికి అడగాలి ఇప్పుడు చెప్పండి? ఎన్ని పెట్టినా మస్తు పెట్టినాం మేము. ఇచ్చినట్టు కంపెనీ కమ్మంటే డీలర్లకు పోతే ఆటో నడపడంలో కూడా ఇచ్చారు. మన సిటీలో 240 ఉన్నది, 340 అంటాడు. 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా అంట బండి. సిటీలో ఏమో డిస్టిక్ లో ఏమో 240 రేట్ ఉంది, 240 245 ఉంది. ఇక్కడ 340 ఉన్నది, 1,00,000 రూపాయలు ఎక్కుతుంది. ఎట్లా చేయాలి చెప్పండి? రేవంత్ రెడ్డికి ఏం అనబడతలేదా? ఏం అర్థమైతే లేదా? కూర్చున్నప్పటి నుంచి పరిశాన్ చేయాలి, ఆటోలకు పరిశాన్ చేస్తారు. ఆటోలో గుద్దవలసిన ఉన్నాడు, అందుగురించి ఆటోలకు పుల్ల పెడతారు అందరు. ఓలా ఊబర్ వచ్చింది, మళ్ళీ మహాలక్ష్మి పెట్టారు. ఆటో ఉన్నాడు కోటేశ్వరు ఆటోడు. అట్లా వానికి ఉంటే తెలుస్తుంది. 4 పిల్లలు ఉంటే రేవంత్ రెడ్డికి తెలుస్తుంది. ఒకటే పిట్టే కదా, వానికి ఏం తెలియదు. అందుగురించి మహాలక్ష్మి ఫ్రీ చేసినాడు. ఒకప్పుడు మీకు 1000 రూపాయలు పక్కా వచ్చాయి, ఆటో 500 వస్తలేమన్నా. ఇప్పుడు ఇక్కడ బుకింగ్ తీసుకుని వచ్చినా అనుకో 4 గంటలు నిలబడాలి. ఒక్క బుకింగ్ 4 గంటలకు వస్తున్నది. అది కూడా నమ్మకం లేదు. దగ్గర పోయిందా క్యాన్సిల్ చేస్తుర్రు. ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది? 12,000 ఇస్తానే పీకి ఇవ్వలేదు. 12,000 ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు 2 ఏళ్ళు కూర్చొని పెద్ద పరిశాన్ చేస్తుండు కాంగ్రెస్ పార్టీ. అదే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాము ఆన్లైన్ గవర్నమెంట్ తరఫున అన్నారు. అది ఇంతవరకు ఏది రాలేదు. అన్నం ఉంటలేదు మాకు. మీరు మినిస్టర్లు కాబట్టి మీకు లంచాలు అవి ఎక్కడ అక్కడ వస్తాయి, మీకు అడ్జస్ట్ అవుతుంది. మాకు మాత్రం ఆటో నడిపిస్తేనే ఇల్లు గడుస్తుంది. అది రాబిటో పెట్టిరు. రాబిటోలో ఏముంది? ఒక పర్సన్ ఉన్నా అనుకో, జాబ్ చేసే పర్సన్. మాకు ఆటోలు నడవాలంటే ఎట్లా? ఏముంది? 50 రూపాయల పెట్రోల్ వెళ్ళిపోతాను. మాకు మాత్రం నేను ఫోన్ చేస్తా మా అంటే డైలీ ఒక 1000 రూపీస్ ఇంటికి తీసుకోకుండా ఏం చేయాలి మేము? మీరు తీసి ఇంకోటి మా అన్నిటికంటే బెస్ట్ ఏంది? ఈ డీలర్లకు ఇవ్వకుండా డైరెక్ట్ బ్యాంక్ త్రోలు ఇచ్చిన ఉంటే మాకు చాలా సంతోషం ఉంటుండే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫైనాన్స్ ఇస్తారు, 3 lakhs ఇస్తారు, 2 lakhs ఇస్తారు. దాని మీద ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకొని తర్వాత ఇంట్రెస్ట్ అని తర్వాత ఒక 1 month వెళ్తుంది,
మాకు దానికి డబల్ అని చేసి కదా వీళ్ళు 2 months అమౌంట్ పెరుగుతుంది. అమౌంట్ పెరిగినాక అమ్ముకోనికే డీలర్ల ప్లాన్ ఉంది ఇది. అదే గవర్నమెంట్ మాకు బ్యాంక్ త్రోలు ఇచ్చి ఉంటే మాత్రము మాకు సంతోషంగా ఉంటుండే. ఇదంతా మాకు అవసరమా? ఇవో ఇప్పుడు చేస్తున్నా బండి అప్పు చేస్తున్నా, లేదా ఇంట్లో బంగారం పెట్టి నేను తెస్తున్నా. నాకు హెల్త్ బాగాలేదో లేదో ఏమైనా ప్రాబ్లం వచ్చి నేను ఇంటికాడ వండుకున్నా, వచ్చి ఆటో గుంజుకోపోతే అప్పుడు నేనేం బతకాలి? 2 months కాదన్నా, ఈ రాజకీయం ఉంది కదా, ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా బతుకుతాం అనుకున్నాము. అప్పుడు అన్నాడు మేము అన్నిటికీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఇది వేస్ట్ అంతా గవర్నమెంట్ మాకు ఏది అనిపిస్తలేదు. ఆ కేసీఆర్ గవర్నమెంట్ అన్నా కొంచెం నయ్యం ఉండే, మాకు జర ఫోటోలు కొంత కొడుతుండే. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు ఇష్టం చేసారు మొన్నటి వరకు. సిగ్నల్ ఇప్పుడు ఎల్లో పడ్డది, ఎల్లో దాటిన రెడ్ పడ్డది, 1000 రూపాయల ఛాలెంజ్, 1000 రూపాయలు ఛాలెంజ్ చేస్తారు. 5 ఏళ్ల నుంచి నేను కిరాయి బండి నడిపిస్తున్నా అన్న, ఎన్ని సంవత్సరాలు బతకాలి ఇంకా చెప్పండి? 5 ఏళ్ళ కిరాయి బండి నడిపిస్తున్నా నేను. ఇల్లు కిరాయి 12,000 ఆడికేం తేవాలి చెప్పండి? గవర్నమెంట్ చదువు పిల్లలు అన్ని ఉంటాయి ఖర్చుగా సంసారం అన్నప్పుడు 12,000 ఇల్లు కిరా ఖాళీ ఎలో పడుతుంది కదా అన్న. ఇప్పుడు ఆయన ఎలో పడ్డది, నేను దాటిపోయినా 1000 రూపాయలు పడుతుందా ఛాలెంజ్ చెప్పండి? 1000 రూపాయలు ఛాలెంజ్ చేయొచ్చా? నేను ఆడికేంది కట్టాలి? ఓనర్ కట్టాడు. అది ఛాలెంజెస్ మాత్రం నాది ఉంటుంది, నేను కట్టాలి. 1000 నా 3 ఉన్నాయి నా బండి మీద 1000. మొన్న పట్టుకున్నాడు 1000 రూపాయలు కట్టిన దాకా ఇవ్వలేడు మొన్న కొంపల్లిలా. నా పేరు పైన బండి అలర్ట్ అయింది. ఇగో చూడండి, నా పేరు పైన బండి అలర్ట్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ ఇగో ఇక్కడ ఉన్న చూడండి, అంతనే ఉంది అది. ఇగో ఆపేసిర్రు, డీలర్లు ఆపేసిర్రు, బ్లాక్ చేస్తారు. మా దగ్గర డబుల్ అమౌంట్ తీసుకొని ఇంకోటి ఇప్పుడు పేరు మీద లేకున్నా అని ఇచ్చేస్తారు వాళ్ళు, పేరు మీద లేకున్నా అని ఇచ్చేస్తారు వాళ్ళు. డీలర్లు అన్ని బ్లాక్ చేసి పెట్టుకుర్రు బండ్లన్నీ. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. మాకు చదువు రాదు కదా, మాకు చదువు రాదు, మేము అమాయకులము. మా దగ్గరనే 3 లక్షల బండి 6 లక్షల రూపాయలు కట్టాలి మేము. మా బొక్కలు తెల్లగా అవుతున్నాయి. దయచేసి ప్రభుత్వం ఆలోచించి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏ చర్య తీసుకోలేదు. మీరు తక్షణంగా చర్య తీసుకోవాలి. అది ఫ్రీ బస్సు చేసినాక చాలా దయనీయమైన పరిస్థితి ఆటో వాళ్ళది. దీని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకపోతే ఎటువంటి చర్యకైనా మేము సిద్ధం చేస్తాం. ఇంకా చాలా భారీ ఎత్తున దారుణాలు చేస్తాం. ఇది మీరు గమనించాలి. ప్రజాప్రతినిధులు చెప్తున్నాం, వేరే ఇప్పుడు ఇంకో ఆటో డ్రైవర్ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవద్దు అని కోరుతున్నాను. గతంలో రోజుకు 1000 రూపాయలు తీసుకుపోతామని ఇంటికి అనేది ఒక నమ్మకం ఉండేది. కానీ ఫ్రీ బస్ వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి? లేదు, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఓలా ఊబర్ పెట్టిర్రు, ఓలా ఊబర్ కూడా చాలా ఘోరంగా. ఇంకో టూ వీలర్స్ కి ఏ విధంగా ఇస్తారు, ఓలా ర్యాపిడ్ ఏ విధంగా ఇస్తారు, వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ ఉన్నదా? వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ఇది చేస్తుంది? మేము ఆటో వాళ్ళము, మేము సంవత్సరానికి ట్యాక్స్ కడతాము. ఇంకా ఏ విధంగా పర్మిట్ చేసుకుంటాము, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ 2 వీలర్ విధంగా వాళ్ళకి ప్రభుత్వానికి ఎటువంటి లాభం ఉండదు. ఊబర్ లాంటివి చేయాలనుకున్నా కూడా కమిషన్ అడ్డగోలు అడుగుతారు అని చెప్పేసి అంటాం. చెప్పండి ఎలా అంటే చెప్పాడు కదా అన్న, చెప్పాడు. హలో, భారత్ మజ్దూర్ సంఘ్ అమర్ రహే. నేను భారతీయ BPTMM స్టేట్ సెక్రటరీని, రాములు నా పేరు. నేను ముఖ్యంగా మన తొలి వెలుగు జగన్నకు నేను ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, మీరు గతంలో ఆటో డ్రైవర్లకు చాలా ప్లస్ గా మాట్లాడిర్రు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకురావాలి. ఆటో డ్రైవర్లకు ఇంత మునుపు నుంచి మేము ఉద్యమం, అన్ని యూనియన్లు చేయనటువంటి ఉద్యమం మేము చేస్తున్నాము. అన్ని యూనియన్లు చేయనటువంటి వాటికి న్యాయంగా న్యాయపరంగా జరగాల్సినటువంటి ఈ బస్ వచ్చిన తర్వాత మహిళలు ఆటో ఎక్కుతలేరు అనేది ప్రధానంగా అది పక్కకు పెట్టు. దాని మీద కుండు మీద కారం చల్లినట్టు అది పక్కకు పెట్టేసి ఇంకా 65,000 ఆటోలు తీసుకురావడము, అది బినామీలకు ఇవ్వడం అనేది అన్యాయము. వాస్తవంగా మేము కూడా దానికి వ్యతిరేకం కాదు. BMS తరఫున వాస్తవంగా ఉండాల్సినటువంటి BMS కు వాస్తవ డ్రైవర్ కు మాత్రమే
ఈ ఆటోలు ఇవ్వాలి. బినామీ పేర్ల మీద అన్ని ఫైనాన్స్ సంఘాలు ఆ షోరూములన్నీ బినామీ పేర్ల మీద లూటీ చేయడమే జరుగుతుంది. ఈ లూటీని మేము అరికట్టాలని ఖచ్చితంగా బిఎంఎస్ తరఫున బీపీటీఎంఎం తరఫున మేము కొట్లాడుతూ ఉన్నాము. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆగము. న్యాయమైనటువంటి కష్టజీవికి నిజాయితీగా జరగాల్సినటువంటి డ్రైవర్కు మాత్రమే ఈ ఆటోలు చెల్లాలనేది మనవి. నా పేరు రాములు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత విపరీతమైన ఒత్తిడి ఉంది. అసలు 500, 400 కూడా దొరుకుడు కష్టంగా ఉందని చెప్పేసి అంటాను. వాస్తవంగా అంటే ఇప్పుడు జరిగినటువంటివి ఇంకా ఎక్కువైతున్నాయి. వీటిని మాకు ఉపాధి లేదు. ఇప్పుడు మామూలుగా ఉపాధి లేదు. ఉపాధి మీద దెబ్బ కొట్టడమే జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఇంకూ ఉధృతం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేయాలి. అదే ముఖ్యంగా మన తొలి వెలుగు రగన్న ఇంత మునుపు చాలా ఆటోల కోసం కొట్లాడిండు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమానికి మాకు సహకరించి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము. సహకరించాలని కోరుతున్నాము. వాస్తవ బీద డ్రైవర్కు ఆటో లేనటువంటి డ్రైవర్కు న్యాయంగా ఆటో కావాలి. ఆటోలు 4 ఉన్న ఆటోలకు 4 ఆటోలు ఉన్న ఒక వ్యక్తికి ఇంకోటి ఆటో వస్తుంది. ఇది అన్యాయము, ఇది అక్రమము. ఖచ్చితంగా దీన్ని మేము ఉధృతం చేయడానికి కూడా వెనుకాడమని చెప్పేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ రగన్న. ఈ విషయం మాకు సహకరించాలని ఖచ్చితంగా కోరుతున్నాం. డ్రైవర్లకు అన్యాయం, డ్రైవర్లకు అన్యాయం. దోపిడీ దొంగలను వెంటనే, దోపిడీ దొంగలను వెంటనే, దోపిడీ దొంగలను వెంటనే, ఆటో డ్రైవర్లను దోసుకుంటున్న దోపిడీ దొంగలను వెంటనే, ఆటో డ్రైవర్లను దోసుకుంటున్న దొంగలను వెంటనే, ఆటో డ్రైవర్లను దోసుకుంటున్న దొంగలను వెంటనే లాగిన్ వెంటనే ప్రభుత్వం అంటారు. లాగిన్ వెంటనే, లాగిన్ వెంటనే. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఆటో డ్రైవర్లకు జరుగుతున్న అన్యాయము, ఇన్వాల్వ్మెంట్ పేరు మీద ఒక్కొక్క ఆటో 500 రూపాయలు వసూలు చేసుకోము. ఇట్లా దాదాపు ఒక 50,000 అప్లికేషన్లు అంటే సుమారు 2.5-3 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లపై మోపడం చాలా బాధాకరమైన విషయం. ఆటో డ్రైవర్లు మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన తర్వాత చాలా పరిస్థితి దయనీయంగా మారింది. పరిస్థితి ఘోరంగా ఉంటే ఈరోజు ప్రభుత్వం వారిని అన్యాయం చేసుకోము, వారి దానా 2.5 కోట్లు మోసం చేసుకోము. ఈ ఏవైతే ప్రైవేట్ షోరూమ్లు కానీ డీలర్లు కానీ మోసం చేసుకొని జరుగుతుంది కనుక చాలా ఇది శోచనీయమైన విషయం. ప్రభుత్వం నిద్రపోతుందా, నిమ్ముకు నేరెత్తినట్టుందా? ప్రభుత్వం వెంటనే షోరూమ్లను డీలర్లపై చర్యలు తీసుకోవాలి. వారికి ఏదైతే ఒక్క ఆటోకు 80 నుంచి లక్ష రూపాయలు తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి విషయం ప్రభుత్వం తీసుకోకుంటే మా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇంకా దేనికైనా నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. మేము ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఆటో డ్రైవర్కు న్యాయం జరిగే వరకు పోరాటం అవ్వదని చెప్పి మేము మనవి చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి. ఆటో కార్మికులకు పర్మిట్ ఓపెన్ చేసింది అన్నది ఎక్కడ ఓపెన్ చేసింది? అసలు ఎంత కట్టాలి? ఆటో కార్మికుడు ఎంత కట్టాలి? గవర్నమెంట్ కి చాలా ఎంత కట్టాలి? అసలు ఎవరికి కట్టాలి? ఆన్లైన్ కట్టాలా? ఆర్టీఓ ఆఫీస్ లో కట్టాలా? ఎవరు కట్టాలా? దళారులు కట్టాలా? దళారులు ఏమంటున్నారు? 1,00,000 రూపాయలు 80,000 50,000 తీసుకొని ఆటో కార్మికులకు ఆటో నీకు రాదు, నువ్వు రిజెక్ట్ అయినావు, నువ్వు అదైనావు, నీ లైసెన్స్ ఇస్తుంది, నీ ఆధార్ కార్డు ఇవన్నీ మోసపూరమైన పనులు. ఈ మోసపూరమైన పనులు చేయొద్దని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్లనే మొత్తం వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా గుదిపడే మారే అవకాశం ఉంది. ఇప్పుడు బస్సు మహాలక్ష్మి పథకం పెట్టి మహాలక్ష్మి పథకం పెట్టి అసలు రోడ్డు మీదకి వచ్చినాం. ఈయన పర్మిట్లు ఓపెన్ చేసి ఇంకా రోడ్డు మీదకి వచ్చినాం. దీన్ని ఇంతమంది ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్లు వాళ్ళు ఎక్కడ ఏం చేయాలో చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంట్లో ఉన్న పుస్తలు, ఇట్లా సామాను, గిన్నెలు, చెంబులు అన్ని అమ్ముకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్ దయతాల్చి మాకేందంటే కంపల్సరీ పర్మిట్లు మీరు ప్రైవేట్ సంస్థకి ఇవ్వకండి, ఆర్టీఓకి ఇవ్వండి. దాని పరిక్రమ ఏందనేది ఆర్టీఓకి ఇవ్వండి. ఆర్టీఓ ద్వారా మేము పర్మిట్ తెచ్చుకుంటాం. ఆటో రేటు 2,30,000 ఇన్వాయిస్ ఉంటుంది, దాని కంపెనీ రేటు. వాడు ఇలా 3,50,000 అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు?
ఇలా గవర్నమెంట్ మన కుమ్మకుందా, గవర్నమెంట్ కమిషన్ పంపిస్తుందా, అసలు ఏందనేది మనం కంపల్సరీ ఈ మా పిఎంఎస్ తరఫు నుంచి మేము ఉధృతం చేస్తున్నాం. అगर గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోకపోతే ఇంకా ముందు కూడా మేము ఇంకా ఆందోళన చేసి ఇంకా స్టేట్ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఉధృతంగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఓలా ఊబర్ బైకులు కూడా ఆటో డ్రైవర్లను న్యాయం చేయాలన్నా, ఇంకోటి కళ్యాణలక్ష్మి పథకం తీసేయాలి. బస్సుల వల్ల మేము మొత్తం లాస్ అయిపోతున్నాము, రోడ్డు పాలు అయిపోతున్నాయి కుటుంబాలు. కొన్ని కుటుంబాలు అయితే డ్రైవర్లు చనిపోతున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలన్నా. 12,000 అన్నారు, 12,000 ఇప్పుడు వరకు వేయలేరన్నా. అవి వేయలేరు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు చూడండి సార్, మీరు కొంచెం ఆటో డ్రైవర్లని ఆదుకోండి. ఫ్రీ బస్సులు మాత్రం తీసేయండి. ఓన్ ప్లేట్లలో మన యాక్టివాలలో ఇలా మొత్తం ఓన్ ప్లేట్ ఓలా ఊబర్లు ర్యాపిడో ఇవన్నీ తీసేయాలన్నా. మాకు కావాల్సింది అదొకటే న్యాయం. బిఎంఎస్ యూనియన్ తరఫున మేము ధర్నాలు ఇన్నైనా చేస్తామన్నా ఇట్లాంటివి. ఓకే, ఇప్పుడు ఈ ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, వాళ్ళ కమిషన్స్ ఎక్కువ, కట్టించే డబ్బులు తక్కువ. మీ పెట్రోల్కి అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? ఇప్పుడు మీకు ఏం చేయబోతాను? పెట్రోల్కి అలాగే కమిషన్లు వస్తాయి అన్న. మనకు ఏం లేదు, మొత్తం వాళ్ళు ఓలా ఊబర్ వాళ్ళు కమిషన్ ఎక్కడ పోతున్నాయో తెలియదు మనకు. వాళ్ళ వల్ల మేము లాస్ అయిపోతున్నాం. మొత్తం ఆటో డ్రైవర్లకు మాకు ఏం మిగులుతలేవు. ఇప్పుడు ఎవరైనా ఫ్రీ బస్ అని ఫ్రీ బస్ ఎక్కడైనా ఫ్రీ బస్లో వెళ్ళిపోతున్నారు అందరూ. కాబట్టి ఆటో డ్రైవర్లకు చాలా లాస్ అయిపోతున్నాం అన్న. మేము ఫైనాన్షియల్ కట్టింగ్ అమౌంట్ వస్తలేదు. ₹1,00,000 సంపాదించే మహిళ కూడా ఫ్రీ బస్ ఎక్కి వెళ్తుంది. మీరు ఏమంటారు దీని పట్ల? ₹1,00,000 మేము లాస్ అయిపోతున్నాం దానివల్ల. మొత్తం మేము లాస్ అయిపోతున్నాం. ఆటో డ్రైవర్లు మొత్తం లాస్ అయిపోతున్నాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్రీ బస్ చేయడం అసలు కరెక్ట్ గా అన్న. ఆటో డ్రైవర్ల గురించి ఇంత కూడా ఆలోచించకుండా ఫ్రీ బస్సులు పెట్టేసారు అన్న. దానివల్ల మేము చాలా లాస్ అయిపోతున్నాం. కాబట్టి ఈరోజు ధర్నాల చాలా మోసం జరుగుతుంది. కాబట్టి ఆటో ఫైనాన్సర్లు చాలా మోసం జరుగుతుంది. కాబట్టి 2,30,000 ఉన్న ఆటోని 3,50,000 అమ్ముతుంది. కాబట్టి బిఎంఎస్ దీని గురించి బాగా చర్య తీసుకుంటుంది. కాబట్టి ఇది విషయము పొన్నం ప్రభాకర్ తెలో ఆర్టీఓ ఆఫీస్ కమిషనర్కు విన్నపం చేస్తున్నాం. కాబట్టి దీన్ని మొత్తం బ్లాక్ చేసేయాలా, ఆటోలను రిలీజ్ చేయకుండా మీరు దీన్ని చర్య తీసుకోవాలి. కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇప్పుడు లైసెన్స్ అనేది ఇండియన్ లైసెన్స్ అనేది ఎప్పుడైనా తెలంగాణ స్టేట్లో ఎప్పుడైనా నడిపించుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఆధార్ కార్డుకు లైసెన్స్ ఆధార్ కార్డు ఒకటే అడ్రస్, లైసెన్స్ ఒకటే అడ్రస్ కావాలని అంటున్నారు. దానివల్ల అందరికీ క్యాన్సిల్ చేసేస్తున్నారు. మరి జియో తీయక ముందు ఏమైందంటే ఒక ఆటో పర్మిట్ 2.5 లక్షలకు అమ్ముకున్నారు ఫైనాన్స్ వాళ్ళు. అప్పుడు ఆధార్ కార్డు హైదరాబాద్ ఉందా, విలేజ్ అయితే లైసెన్స్ ఉంది కదా. మరి అప్పుడైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా అదే పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆధార్ కార్డు మరి దీంతో పాటు అసలు చిక్కులేంది, అసలు నడపొద్దా? హైదరాబాద్ లో ఎవరు డ్రైవరు, ఆటో డ్రైవర్ నడపొద్దా? నడుపుకోవాలి. ఈ పర్మిట్లు అనేది ఎవరైతే ఆటో లేని వాళ్ళకే పర్మిట్లు జియో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనాన్సర్లకు ఇవ్వకుండా ఆర్టీఓ వాళ్ళే ఎవరికైతే ఆటో లేదో వాళ్ళకి ఆధార్ కార్డు లింక్ కొడితే ఆటో ఉందా లేదా అనేది వస్తుంది. ఆ లేని వాళ్ళకే అర్హులకే ఈ ఆటో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫైనాన్సర్లకు ఇవ్వకుండా చాలా మోసపోతున్నాం మేము. చాలా ఇప్పుడు ఆటో నడుపుకుంటే ఇప్పుడు రెంట్కు నడుపుకునే వాళ్ళు రోజుకు ₹300 కిరాయి కడుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది.